పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. హలో, నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, నేను మీ అభిమానిని. ఓకే, కర్ణాటక నుండి మాట్లాడుతున్నాను నేను. ఓకే, చెప్పండి. మీ వీడియో చూస్తుంటారు సార్. అది మీరు లాస్ట్ టైం మన ఎవరితో చర్చ పెట్టారు, అది మన శ్రీకృష్ణ పరమాత్ముడు సుప్రీం గాడ్ అని చెప్పారు కదా. చైతన్య కుమార్ ఏమో పేరు ఆయన ఉంది, ఆయనతో చాలా రోజులైంది ఇది. నేను చేశాను. మీరు ఆయనతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను కర్ణాటకలో సార్ బ్రహ్మకుమారి మీద కౌంటర్ వీడియోస్ చేశాను సార్ నేను. ఓకే, కౌంటర్ వీడియోస్ చేసేంటే ఇంకా మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అక్కడ బెంగళూరులో. 2-3 చోట్ల డిబేట్ చేసి ఓడిపోతే పోలీస్ కంప్లైంట్ ఏంటి? ఓడించాలి కదా సార్. అదే సార్, నేనంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పింటే అయిపోయింది కదా. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు ప్రజల్లో మళ్ళీ వాళ్ళ బ్రహ్మకోణ ఫాలోవర్స్ అడుగుతారు కదా, వాళ్ళకి భయం వేసింది సార్ వాళ్ళకి. సో నా మీద 2-3 స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి చూడండి మళ్ళీ మా వీడియో డిలీట్ చేపించి చేయండి అంటే కోర్టు తిరుగుతారేమని పోలీసులతో చెప్పించారు సార్ నాకు. అందుకని వాళ్ళ వీడియోలో డిలీట్ చేయాల్సి వచ్చింది నాకు. ఓకే, సో మీరు లాస్ట్ వీడియో నేను చూసాను, శ్రీకృష్ణ పరమాత్మనే సుప్రీం గాడ్ అని చెప్పారు మీరు. మన బ్రహ్మకుమార్లు ఏం చెప్తారంటే రాముడు కూడా శివలింగాన్ని పూజించుకేసి రామేశ్వరం అయింది చెప్తారు. శ్రీకృష్ణుడి గురించి కూడా చెప్తారు, శ్రీకృష్ణుడు కూడా శివలింగాన్ని పూజించాడని చెప్పి. సో అలాగని వాళ్ళు ఎందుకు పూజించారు ఆ సమయంలో అని రీజన్ ఏముంటుంది సార్ అని మేము తెలుసుకోవాలని ఫోన్ చేసాను సార్. వాళ్ళకు ద్వేషం లేదు కదా, అంటే ఒకరు ద్వేషం లేదు. బ్రహ్మకుమారులు కాదు, నాకు తెలుస్తారు. అది బ్రహ్మకుమారి టైప్ అయి ఉంటే ఒకరినొకరు తిట్టుకునేవాళ్ళు. మన దేవుళ్ళు విశాల హృదయం కలిగింది కాబట్టి ఒకరినొకరిని గౌరవించుకుంటారు. నేను అవతారం తీసుకున్నా ఆయన పెద్దగా ఫీల్ కాడు. అదే అంటే అదే ఉద్దేశం కదా సార్. ఎందుకంటే లేదు రాముడు కూడా శివుణ్ణి పూజించాడు, శివలింగాన్ని, శ్రీకృష్ణుడు కూడా శివలింగాన్ని పెట్టి పూజించాడు ఇంకా చెప్తారు అనమాట. అంటే వాళ్ళు చెప్పే ఉద్దేశం యాక్చువల్లీ నన్ను పూజించాడు, నీకు తెలుసుకోలేదు. వాళ్ళ బ్రహ్మబాబా నన్ను పూజించాడు. అవునవునవును సార్. లేదు ఆ ఒక్క సన్నివేశం చెప్పి మన హిందువులు ఏం మోసం చేస్తున్నారు సార్ వాళ్ళు. అంటే శివ పరమాత్మ సుప్రీం గాడు. బ్రహ్మబాబా నా కాళ్ళ దగ్గర కూర్చుంటే తన్నేటోని నేను. అలా చేస్తుంటారా? తంతే వాడు క్షమించండి గురువు గారు అని ఎవరన్నా చెప్పుకోవచ్చండి, ఇలా ఎవరైనా చెప్పుకోవచ్చు. మా ఇందులో జల్ది మోసపోతారు కదా సార్. అలా చెప్పిన బాబు రాముడే శివలింగాన్ని పూజించాడంటే ఎందుకు పూజించాడు ఏమి తెలుసుకుని ప్రయత్నం చేయరు. అవును కదా, రామేశ్వరం కదా మా శివుడే, రాముడు శివుని పూజించాడు, ఆయన సుప్రీం గాడ్ అనేసి బ్రహ్మకుమారి మాయలో పడికేసి మోసపోతున్నాను. ఇక నా వంతు మిమ్మల్ని మా గోపి గారిని అందరం చూసుకెళ్తే నేను ఒక ఛానల్ పెట్టాను సార్. నాకు ఇంకా అంత నాలెడ్జ్ లేదు యూట్యూబ్ లో ఛానల్లో. మన రీసెంట్లీ సార్ పెట్టండి, ప్రచారం చేయండి, పోస్టులు పెట్టండి. ఇక బ్రహ్మకుమారిస్ ఈ మిగతావన్నీ కూడా కల్ట్లు అండి. కల్ట్స్ ఎట్లుంటాయంటే ఇట్లానే ఇక కేసులు పెడతా కొడతా ఇవే భయపెట్టిస్తుంటారు. అదే అదే సార్, ఎందుకంటే డిబేట్లలో గెలిచే దమ్ము ఉండదు కదా. అదే సార్, నా ప్రశ్నకు సమాధానం చెప్పలేక 3 చోట్ల పోలీస్ స్టేషన్ బెంగళూరులో ఫోన్ చేయించి మళ్ళీ ఎస్ఐతో ఏం చెప్పారని చెప్పించారు సార్ నాకు. చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు, వీడియోలు డిలీట్ చేయాలంటే లేదంటే మళ్ళీ కోర్టు తిరుగుతారంటే వచ్చి బెంగళూరులో కోర్టు తిరగండి అని చెప్పారు సార్. నాది బెంగళూరుకి 400 కిలోమీటర్ లాంగ్ ఉంటుంది సార్ నా ఊరు. అదే ఒక్క నిమిషం అండి సార్. గురుగారు, సో అలాగే కంప్లైంట్ ఇచ్చినందుకు నాకు ఆర్థిక స్తోమత లేనందుకు వాళ్ళ వీడియోలో డిలీట్ చేయాల్సి వచ్చింది సార్ నాకు. అందుకే నన్ను ఈ ఒక్క విషయం అడగాలని మీకు కాల్ చేశాను సార్. అది ఎందుకంటే రామేశ్వరం రాముడు కూడా శివుడిని పూజించాడు, శివలింగాన్ని చదివితే అర్థమవుతుంది. వాళ్ళు పురాణాన్ని నమ్ముతారా మరి? నమ్మరు సార్. పురాణాల్లో మన శివుడు సాకాదని మాకు నమ్ముతాం మేము. మరి నమ్మనప్పుడు ఎందుకు అడగడం? ప్రశ్న అదే అదే సార్, నమ్ముతే మాట్లాడవచ్చు. అదే అదే మేము అడగాలని ఫోన్ చేసాను గురువు. వాళ్ళు నమ్మరు, దానికి అన్నిటికీ రీజన్ ఉంటుంది.
వాడు నమ్మరు కాబట్టి వాడికి చెప్పాల్సిన అవసరం లేదు మనం. వాడెట్లా నిజమో నిరూపించుకోమనండి. అదే నేను ఆ వీడియోలో అదే ప్రయత్నం చేస్తున్నా సార్ నేను కూడా. చూద్దాం ఇంకా ముందు మాకు ఆర్థిక పరిస్థితి ఏదంటే కోర్టు కూడా తిరగడానికి రెడీ ఉన్నా సార్. ఎందుకంటే కోర్టులో ఇప్పుడు మా ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఆన్సర్ వస్తుంది అనుకుంటాను నేను సార్. నేను అవునంటారు లేదా ఇప్పుడు ఎందుకంటే మాకు రాజ్యాంగం అడిగే రైట్స్ ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. అదే సార్. సరేనండి. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ.